బెండకాయ ఫ్రై చేసుకున్నాను. బెండకాయలన్నీ ఇలా కోసి పెట్టుకున్నానండి. 3 రోజుల కిందటే కోసి పెట్టుకున్నాను. ఇదిగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తర్వాత ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటాయి బెండకాయ ఫ్రై. అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని పల్లీలు వేయించుకుందాం. నూనెలోనే వేగాలి. అవి కూడా వేగిపోయాయి, తీసేసుకున్నాము. హోటల్ స్టైల్ అండి బెండకాయ ఫ్రై. మా అక్క చెప్పింది, అలానే చేస్తున్నా. అయిపోయాయి. ఇప్పుడు కారం 2 స్పూన్లు, జీలకర్ర పొడి స్పూను, పసుపు 1 స్పూన్, హాఫ్ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పెప్పరు చిన్న పావు టీ స్పూను, సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసాను. వేసి ఒక పెద్ద బౌల్లో వేసి కలుపుకోవాలి. చల్లారండి, ప్లాస్టిక్ అనుకోకండి. చల్లారిన తర్వాతనే నేను చేస్తున్నాను. ఇప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుందండి. పప్పులేకి చాలా బాగుంటుందండి. బెండకాయ ఫ్రై రెడీ. ఇదండి. నా షార్ట్ నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.